ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఏంటో చెక్ చేద్దాం. సో దిస్ ఈజ్ శ్రద్ధ ఫ్రమ్ 6 of Wands. యాక్చువల్గా మీ పర్సన్ ఎనర్జీతో స్టార్ట్ చేద్దాం. 10 of Pentacles, స్ట్రెంగ్త్ కార్డ్. ఓకే, సో ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయడానికి వస్తున్నారు ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. మేబీ ఒక 1 week బ్యాక్ మీరిద్దరూ మాట్లాడుకుని ఉండొచ్చు. ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ సైలెంట్ అయిపోయారు అండ్ మీరు కూడా సైలెంట్ అయిపోయారు. బట్ నౌ దిస్ పర్సన్ వాంట్ టు టాక్ టు యూ. దిస్ పర్సన్ ఈజ్ వెరీ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ. దట్ మ్యాగ్నెటిక్ పుల్ ఏదో ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ మీ వైపు. బట్ ఏంటి అసలు ఆ రీజన్ ఏంటి అంటే, ఐ థింక్ 7 to 10 days బ్యాక్ మీరిద్దరూ చాటింగ్ ఆర్ కాలింగ్ ఏదో జరిగింది, నాట్ ఫేస్ టు ఫేస్. మీరు ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ మీట్ అయి ఉండొచ్చు పర్సనలీ. బట్ అప్పటి నుండి ఓన్లీ చాటింగ్ అలాంటివే నడుస్తున్నాయి, ఆన్లైన్ కాంటాక్ట్లో ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటి, ఇప్పుడు ప్రజెంట్ ఏం జరగబోతుంది మీ ఇద్దరి మధ్య అని అంటే, ఇది కంప్లీట్లీ రీయూనియన్ రిలేటెడ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవబోతుంది మీ ఇద్దరి మధ్య. ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. ఆ ప్రపోజల్ ఎలా ఉంటుంది అని అంటే, అది ప్రపోజల్ అంటే జనరల్గా అదొక ప్లెజెంట్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా రొమాంటిక్గా ఉంటుంది కొంతమంది విషయంలో. కానీ ఇక్కడ ఈ పర్సన్ విషయంలో ఎలా ఉంటుందంటే ఇంపల్సివ్గా ఉంటుంది. ఇంపల్సివ్ మెసేజ్ ఆర్ కాల్ ఏదో రావచ్చు, లేదా ఆల్మోస్ట్ ఇక్కడ 90% మెసేజ్ అనే చూపిస్తుంది, దాంట్లోనే ప్రపోజల్ అనేది వస్తుంది. బట్ మీకు అర్థమవుతుంది ఎందుకు ఇలా సడన్గా అడిగారు అని. సడన్గా ప్రపోజ్ చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇక్కడ మీరు అదే చేస్తారు. అది ఒక సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, అడగకూడని టైంలో ప్రపోజ్ చెయ్యకూడని టైంలో ప్రపోజ్ చేసినట్టు అనిపిస్తుంది మీకు. సో మీరు ఇంపల్సివ్ మెసేజ్ వస్తే ఇంపల్సివ్ రెస్పాన్స్ అనేది మీరు ఇవ్వరు. లెట్స్ సీ ఈ రిలేషన్షిప్ ఎంతవరకు వెళ్తుంది, అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అండ్ మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇదంతా డిస్కస్ చేసుకుంటారు. బట్ వెంటనే ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే చేయరు మీరు. ఎందుకంటే ఇక్కడ మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్తో. కమ్యూనికేషన్ కూడా సరిగా ఉండట్లేదు ఈ పర్సన్కి. వై? బికాజ్ దిస్ ఈజ్ అ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. ఒక రిలేషన్షిప్ ఉంది ఈ పర్సన్ లైఫ్లో, బట్ అది ఈ పర్సన్కి ఎప్పుడు ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషనే ఇస్తుంది, కానీ ఆ సిచ్యువేషన్ ఎప్పుడు హ్యాపీనెస్ని ఇవ్వట్లేదు. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ సింగిల్ అండ్ ఈ పర్సన్ మీతో రికన్సైల్ అవ్వాలి అని అనుకుంటున్నారు. బట్ వాట్ అబౌట్ దేర్ ప్రీవియస్ రిలేషన్షిప్? అది ముందు క్లియర్ చేసుకోవాలి కదా. మీకు కావాల్సింది అది. ప్రీవియస్ రిలేషన్ ఏదైతే ఉందో తన లైఫ్లో, దట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ని కంప్లీట్గా ఎండ్ చేసిన తర్వాత మీతో బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేస్తే అది సక్సెస్ అవుతుంది. అలా కాకుండా ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్న పర్సన్ వచ్చి మీకు ప్రపోజ్ చేయడం వల్ల ఇంకొక ప్రాబ్లం క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు మీరిద్దరూ. కానీ ఒక బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతారా? న్యూ బిగినింగ్ ఉంటుందా మీ ఇద్దరి మధ్య అంటే లేదు. ఇప్పటి వరకు మీ పర్సన్ ఒకరే సఫర్ అవుతున్నారు, ఇప్పుడు మీ పర్సన్తో కలిసి మీరు కూడా సఫర్ అవ్వాల్సి వస్తుందేమో అనే ఫియర్ అనేది మీకు ఉంటుంది. సో మీరు వెంటనే నో చెప్పరు, ఎస్ చెప్పరు, బట్ యూ విల్ వెయిట్. బట్ దట్ డివైన్ టైమింగ్ అనేది అయిపోతుంది త్వరలో. ఆ ప్రపోజ్ చేసే టైమింగ్ ఏదైతే ఉంటుందో ఆ టైం ఫ్రేమ్ అనేది క్లోజ్ అయిపోతుంది. కానీ తర్వాత మళ్ళీ మీరే ప్రపోజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్
కొంచెం ఈగో అండ్ ప్రైడ్ కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి ప్రపోజ్ చేస్తారు, బట్ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేయలేనట్టు ఒకవేళ మీ పర్సన్కి కనుక అనిపిస్తే దే విల్ వెయిట్, బట్ మళ్ళీ ప్రపోజ్ చేయరు. ఓకే, నేను ఎప్పుడో ప్రపోజ్ చేశాను కదా, దానికి రెస్పాన్స్ ఇవ్వలేదేంటి అని అడగొచ్చు. కానీ మళ్ళీ మళ్ళీ ప్రపోజ్ చేస్తూ ఉంటారు అనుకుంటే కనుక అది రాంగ్. ఈ పర్సన్ చేయరు, బట్ దే విల్ వెయిట్ ఫర్ యూ. మీరు రెస్పాండ్ అవ్వలేదు అని ఇంకొక ఆప్షన్ని ఎక్స్ప్లోర్ చేస్తారా అంటే అలా చేయరు. మళ్ళీ ఈ పర్సన్ లైఫ్లో 2 ఎనర్జీస్ కనిపిస్తున్నాయి, 2 పీపుల్. వన్ ఈజ్ ప్రీవియస్ కనెక్షన్, వన్ ఈజ్ యూ. ఓకే, దట్ ప్రీవియస్ కనెక్షన్ లాస్ట్ దేర్ గ్రిప్ ఓవర్ యువర్ పర్సన్. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ. ఓకే, సో వాట్ నెక్స్ట్? సో నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది ఈ సిచ్యువేషన్లో అంటే, బై ద ఎండ్ ఆఫ్ మార్చ్ మీరిద్దరూ ఒక న్యూ రిలేషన్లో ఉంటారు. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు ఈ మంత్ అంతా కూడా. కానీ మీరు సేమ్ రిప్లై ఇస్తూనే ఉంటారు, వెయిట్ చేద్దాం, తర్వాత చూద్దాం, ఇది కరెక్ట్ టైం కాదు, ఇలా చెప్తూ ఉంటారు మీరు. కానీ ఆ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేయలేదేమో అని మళ్ళీ బాధపడతారు ఈ పర్సన్. మళ్ళీ మీ బిహేవియర్ ఎలా ఉండబోతుంది ఇక్కడ అంటే, ఈ ప్రపోజల్ని మీరు డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయరు, కానీ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినట్టుగానే మీరు బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇది మీ పర్సన్ని కన్ఫ్యూజ్ చేస్తుంటుంది అనమాట. ఈ బిహేవియర్ మీ పర్సన్ని కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. యాక్చువల్గా ఈ పర్సన్ అసలు వై దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ అంటే, ద మెయిన్ రీజన్ ఈజ్ ఇక్కడ దే ఆర్ సీయింగ్ యూ ఇన్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీ. మీది ఒక ఇర్రీప్లేసబుల్ ఎనర్జీ. ఈ పర్సన్ ఇన్ ద ప్రీవియస్ డేస్ ఆర్ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకొక పర్సన్తో రీప్లేస్ చేసేస్తే మళ్ళీ మీ వైపు రానక్కర్లేదు, అక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని అనుకున్నారు. బట్ నౌ ఆ ప్లాన్ ఫెయిల్ అయింది. సో నౌ మీది ఒక ఇర్రీప్లేసబుల్ ఎనర్జీ అని తెలుసుకున్న తర్వాత మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు ఈ పర్సన్. బట్ ఐఎమ్ సీయింగ్ సమ్ వాల్యూస్ హియర్, కార్డ్ వాల్యూస్ అంటే మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఏజ్ డిఫరెన్స్, క్యాస్ట్, రిలిజియన్, లైక్ బ్యాక్గ్రౌండ్ అంతా డిఫరెంట్ ఉంది మీకు అండ్ మీ పర్సన్కి. సో ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకొకరితో రీప్లేస్ చేయడానికి రీజన్ ఇది. బట్ అలా అనుకున్నారు కానీ అది అవ్వలేదు, ఆ ప్లాన్ అనేది వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు మీరొకరే క్యాపబుల్ పర్సన్. యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్ ఒక పర్సన్ ఉండాలి అంటే అది మీరే ఉండాలి అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే ఇప్పుడు మీ వైపు వస్తున్నారు ఈ పర్సన్. కానీ అది టైం టేకింగ్ అనమాట మీ విషయంలో. ఎందుకంటే ప్రీవియస్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీ పర్సన్ లైఫ్లో అది ఇంకా సార్ట్ అవుట్ అవ్వలేదు. ఓకే, సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఈ కాన్వర్సేషన్ అనేది లాంగ్ కాన్వర్సేషనే జరుగుతుంది. అండ్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, మ్యూచువల్ ఫీలింగ్స్ ఉన్నాయి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది ఇక ముందు కూడా. అండ్ మ్యూచువల్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పర్సన్ మేబీ 1 వీక్ బ్యాక్ వరకు ఎమోషనల్లీ అవైలబుల్ లేరు మీకు. బట్ ఇప్పటి నుండి ఈ పర్సన్ ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎలా ఉంటారో అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది ఈ పర్సన్ బిహేవియర్ చూసి. ఓకే, ఎందుకు ఇలా సడన్లీ ఎందుకు చేంజ్ అయిపోయారు, వాట్ ఈస్ ద స్ట్రాటజీ బిహైండ్ దిస్ బిహేవియర్ అనిపిస్తుంది మీకు. కానీ ఇది స్ట్రాటజిక్ మూవ్ కాదు, దే వాంట్ యూ. అయితే ఈ పర్సన్ ఏంటంటే మేబీ మీకోసం ఎవరి ద్వారానో విన్నారు. ఏమని విన్నారు అంటే, యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్. అంటే మీరు చాలా లైక్ యు ఆర్ వెరీ ఫేమస్ ఇన్ సోషల్ మీడియా.
మీరేం చేస్తున్నారో, మీ ప్రొఫెషన్ ఏంటో అదైతే చెప్పలేను ఇక్కడ. బట్ యు ఆర్ వెరీ ఫేమస్ ఆన్ సోషల్ మీడియా. యు ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ అటెన్షన్ ఫ్రమ్ పీపుల్. ఫినాన్షియల్లీ మీకు చాలా స్టెబిలిటీ అనేది వచ్చింది. అండ్ లుక్స్ వైజ్ కూడా మీరు చాలా యు ఆర్ గ్లోయింగ్. అంటే మీరు చాలా ఒక ప్రాపర్ కేర్, ప్రాపర్ డైట్ ఇదంతా తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు, ఒక స్పెషల్ గ్లో అనేది వస్తుంది ఫేస్లో. సో అలాంటి ఇదిలో చూస్తున్నారు మిమ్మల్ని. మీ పిక్స్ ఎక్కడో కూడా చూసారు ఈ పర్సన్. మేబీ మీరే షేర్ చేసి ఉండొచ్చు, లేదా ఇంకెక్కడో చూసి ఉండొచ్చు. సో నౌ దే వాంట్ యూ, దే డోంట్ వాంట్ టు లూజ్ యూ. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే దానికి రీజన్ ఏంటి అని అంటే, ఒకసారి ఈ ఆపర్చునిటీ కనుక మీ పర్సన్ వదిలేస్తే, మిస్ చేసుకుంటే, ఇలాంటి ఆపర్చునిటీ మీ పర్సన్ లైఫ్లో ఇంకెప్పుడు రాదు. మీలాంటి పర్సన్ తనకి లైఫ్లో ఇంకా ఎప్పుడు దొరకరు. మేబీ అదర్ ఆప్షన్స్ ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్లో, బట్ మీరు కాకపోతే ఇంకెవరైనా ఈ పర్సన్కి దొరకవచ్చు యాజ్ ఎ లైఫ్ పార్ట్నర్. కానీ మీలాంటి ఎనర్జీస్లో ఉన్న పర్సన్ దొరకరు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. దిస్ ఈజ్ దేర్ పర్స్పెక్టివ్. ఓకే, సో నౌ దే వాంట్ టు రీకన్సైల్ విత్ యూ అండ్ ఈ రిలేషన్ని మళ్ళీ టాకింగ్ టర్మ్స్ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తను చాలా సెక్యూర్గా ఫీల్ అయ్యేవారు, కానీ ఇప్పుడు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు విదౌట్ యూ. ఈ పర్సన్ ఎప్పుడు ప్రతి మంత్ ఆల్మోస్ట్ ట్రై చేస్తారు మీకు దూరంగా ఉండడానికి. ఐ డోంట్ నో వై. మీకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు, మీరు దూరంగా ఉన్నా కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు, కానీ అదంతా అవ్వదు మీ పర్సన్ వల్ల. అంటే మిమ్మల్ని లెట్ గో చేసేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఈ పర్సన్. అంటే ఏంటంటే ఇద్దరు సేమ్ ఎనర్జీస్లో లేరు, సేమ్ వైబ్రేషన్ పీపుల్ కాదు మీరిద్దరు. సో అందుకే మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ అది సక్సెస్ అవ్వట్లేదు ఈ పర్సన్కి. మీ పర్సన్ ఉండలేకపోతున్నారు మిమ్మల్ని దూరంగా పెట్టి. మీరు ఉండగలుగుతున్నారు. విత్ ఆర్ విదౌట్ పర్సన్ మీరు హ్యాపీగానే ఉంటున్నారు ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ వెరీ బిజీ అండ్ యు ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ, యువర్ సిబ్లింగ్స్, పేరెంట్స్. ఓకే, కానీ ఇక్కడ ఈ పర్సన్ వల్ల అదంతా అవ్వట్లేదు. అదే ఈ పర్సన్కి ఒక డీప్ థింకింగ్ అనేది, ఓవర్ థింకింగ్ అనేది ఈ పర్సన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఈ పర్సన్కి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, మీ పర్సన్ వద్దనుకున్నా కూడా మీరు మీ పర్సన్ని సడన్గా మీట్ అయ్యారు, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్. సో అలా మీ పర్సన్ లైఫ్లోకి మీరు ఎంటర్ అయ్యారు. అండ్ మీ పర్సన్ మీరు ఎప్పుడైనా బాధ పెట్టారా అంటే నో. బట్ మీ పర్సన్ ప్రతి విషయంలో మిమ్మల్ని హర్ట్ చేస్తూనే వస్తున్నారు, కానీ మీరు అది సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ అది ఇప్పుడు మీ పర్సన్నే బాధ పెడుతుంది తన బిహేవియర్. సో మేబీ ఇన్ ద పాస్ట్ లైఫ్ ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు. అందుకే ఈ పర్సన్ కోసం మళ్ళీ మీరు తన లైఫ్లో ఈ లైఫ్ టైంలో ఎంటర్ అయ్యారు. సో ఈసారైనా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలి, ఇలా ఏదో ఒక ఓవర్ థింకింగ్ అనేది జరుగుతుంది మీ రిలేషన్షిప్ పైన. ఇదివరకు మీరే ఓన్లీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని, ట్విన్ ఫ్లేమ్ అని అలా మీరే అనుకుంటూ ఉండేవారు, కానీ ఇప్పుడు ఈ పర్సన్ని మీ కనెక్షన్ కోసం ఆలోచించేలా చేస్తుంది ఇక్కడ యూనివర్స్ అండ్ డివైన్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు. వాట్ అబౌట్ దిస్ కనెక్షన్? అసలు ఈ కనెక్షన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే ఎఫర్ట్స్ పెట్టాలి, బట్ ఏం చేయాలి, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఆలోచిస్తూనే ఈ పర్సన్ ఒక ఇంపల్సివ్ ప్రపోజల్ అనేది మీ ముందు పెడతారు. ఓకే, సో అది మీ చాయిస్. ఈ ప్రపోజల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, ఆర్ మీరు సింగిల్గా ఉండడానికి డిసైడ్ అవుతారా, అసలు ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది అది మీ చాయిస్. బట్ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ. ఇది మాత్రం 100% ట్రూ. అండ్ రాసుల విషయానికి వస్తే
మేష సింహ ధనుష్ రాశులు, మిథున తుల కుంభరాశులు, మకర రాశి కూడా కనిపిస్తుంది, అండ్ వృశ్చిక రాశి, మీనరాశి, అండ్ కర్కాటక రాశి. ఓకే, ఆల్మోస్ట్ అన్ని సైన్స్ ఉన్నాయి ఇక్కడ. సో సిగ్నిఫికెంట్ నెంబర్ 4. సో కామెంట్ సెక్షన్లో మీరు 222 with 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇక్కడ రికన్సిలియేషన్ రిచువల్స్ అనేవి ఎవరైనా కావాలి అనుకుంటే 7-day రికన్సిలియేషన్ రిచువల్స్ ఉంటాయి, అండ్ రీయూనియన్ రిచువల్స్ ఉంటాయి. రీయూనియన్ రిచువల్లో ఓన్లీ 1 day రిచువల్ కూడా ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రిచువల్స్, పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ ఏమైనా కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ 2026 క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు, అండ్ ఎడిక్షన్స్ ఉంటాయి కొంతమందికి, లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, ఇలాంటి ఎడిక్షన్స్ ఉంటాయి. ఆ ఎడిక్షన్స్ పోగొట్టడానికి కూడా క్రిస్టల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ క్రిస్టల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. 9948424222. ఇది నా వాట్సాప్ నెంబర్. ఓకే, సో వీడియోలో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ జనరల్ రీడింగ్స్ వేరుంటాయి. ఇప్పుడు ఇది నేను చెప్పింది ఓన్లీ జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్. దీంట్లో మీకు ఓన్లీ కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవ్వచ్చు, కొన్ని అవ్వకపోవచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ యువర్ పర్సనల్ రీడింగ్. ఓకే, చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఏంటంటే, మీరు ఏదో రీడింగ్లో ఏదో చెప్పారు, అది నాకు జరగలేదు అంటున్నారు. అది జరగలేదు అని అంటే ఇది జనరల్ రీడింగ్. సో రిమైనింగ్ పాయింట్స్ మీకు ఓన్లీ పర్సనల్ రీడింగ్లో మాత్రమే వస్తాయి. అండ్ టారో రీడింగ్స్ నాకు తెలిసినంత వరకు అరౌండ్ 2 months or 2 weeks వరకు ఎనర్జీస్ అనేవి కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ జనరల్ రీడింగ్స్లో ఓన్లీ నెక్స్ట్ 48 or 72 hours వరకు నేను ఎనర్జీస్ పికప్ చేసుకుని చెప్తాను నా వీడియోస్లో. ఓకే, ఇది కూడా అంతే, నెక్స్ట్ 72 hours ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, ఎనర్జీస్ అక్కడ వరకు అప్లికబుల్ అనమాట. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ లైక్ చేసేటప్పుడు హైప్ కూడా చేయండి ఈ వీడియోని. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.